పంచదార బెల్లం వాడకుండా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి డ్రై ఫ్రూట్ బర్ఫీ అన్నమాట. మనమైనా అన్ని డ్రై ఫ్రూట్స్ రోజు తినాలంటే కష్టము. ఇలా బర్ఫీ చేసుకున్నామంటే ఈజీగా ఒకటే బార్లో అన్ని డ్రై ఫ్రూట్స్ తినొచ్చు అనమాట. దీనికోసం స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఒక అరకప్పు జీడిపప్పు ముక్కలు, అరకప్పు బాదం పప్పు ముక్కలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత గుమ్మడి గింజలు కూడా ఒక 1/3 కప్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 1/3 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుని ఒక అరకప్పు వరకు కొబ్బరిని చక్కగా తురిమేసుకొని వేసుకుని 1/2 కప్పు వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుని మిక్సీ జార్లో 2 కప్పుల వరకు ఖర్జూర పళ్ళు అంటే 1/2 కేజీ అనమాట. అవి చక్కగా మిక్సీ పట్టేసుకొని డ్రై ఫ్రూట్స్లో కొంచెం గసగసాలు కూడా వేసేసుకొని ఖర్జూరం పేస్ట్ అంతా బాగా కలిపేసుకొని ఈ విధంగా రోల్ లాగా చేసేసుకుని ఈ విధంగా ర్యాపర్తో కానీ బటర్ పేపర్ని కానీ వేసేసుకొని ఈ విధంగా రోల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకున్నామంటే అది కట్ చేసుకోవడానికి చక్కగా గట్టిపడుతుంది అనమాట. ఈ విధంగా ర్యాపర్ నుంచి తీసేసి చక్కగా చాక్తో కట్ చేసేసుకుంటే చక్కగా డ్రై ఫ్రూట్ బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది.